శాసన మండలిలో విపక్ష నేత బొత్స సత్యనారాయణ గారు, సీనియర్ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు పేర్ని నాని గారితో సహా వీళ్ళందరూ నిన్న రాత్రి గవర్నర్ దగ్గరికి వెళ్ళారు. ఒక రిప్రజెంటేషన్ ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారి భద్రత మీద ప్రభుత్వం చాలా అలసత్వం ప్రదర్శిస్తుంది, నిర్లక్ష్యం వ్యవహరిస్తుంది. అత్యంత ప్రజాదరణ ఉన్నటువంటి ఒక మాజీ ముఖ్యమంత్రి విషయంలో ఈ ప్రభుత్వ వ్యవహార శైలి మంచిది కాదు అని చెప్పి గవర్నర్కి రిప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ మొత్తం సినారియో చూడగానే ఇదే రిప్రజెంటేషన్ ఇంతకు ముందు కూడా ఇచ్చారు జగన్ గారి భద్రత మీద. అప్పుడు కూడా ఇవే మాట్లాడారు బయట మీడియాతో. అండ్ అదే సమయంలోనే జగన్మోహన్ రెడ్డి గారి భద్రత మీద ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పిటిషన్లు ఉన్నాయి, ఆడ విచారణలు జరుగుతూ ఉన్నాయి. జగన్ గారి భద్రత మీద కేంద్ర హోంశాఖ దగ్గర కూడా ఒక కంప్లైంట్ వెళ్ళినట్లు ఉంది. కేంద్ర బలగాలతో రక్షణ కావాలి అని చెప్పి కూడా అడుగుతూ ఉన్నారు. నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది. రఘురామకృష్ణంరాజు గారు ఎంపీగా ఉన్నప్పుడు నాకు భద్రత కావాలి అని చెప్పి అడగగానే చక్కని వైస్ సెక్యూరిటీ ఇచ్చారు. నాకు ఇప్పటికీ ఆ పిక్కు గుర్తుంది. రాజుగారు మధ్యలో ఇట్లా నిలబడితే ఆ వైస్ సెక్యూరిటీ ఆ పక్క ఈ పక్క వాళ్ళు నిలబడి ఆ పిక్కు రఘురామకృష్ణరాజు గారు అప్పుడు పోస్ట్ చేశారు రాజుగారు అప్పుడు. ఇప్పటికీ అది గుర్తుంది. అండ్ ఎన్నికలకు ముందు నారా లోకేష్ గారికి బ్లాక్ క్యాట్ కమాండోస్ కావాలి అంటే ఇచ్చారు. నిన్నటికి నిన్న పక్కన తెలంగాణలో ఎంపీ రఘునందన్ రావు గారికి, మెదక్ ఎంపీగా ఉన్న రఘునందన్ రావు గారికి ఆయన ఏదో కార్యక్రమంలో ఉంటే ఏదో ఒక బెదిరింపు కాల్ వచ్చిందట. ఆ బెదిరింపు కాల్ని పరిగణలోకి తీసుకొని అక్కడి ప్రభుత్వం ఆయనకి ఎక్స్ట్రా భద్రత ఇచ్చింది. ఒక ఎంపీకి సపరేట్గా కాన్వాయ్ ఇచ్చింది. ఒక ఎంపీకి చాలా ఎక్కువ భద్రత ఇచ్చారు. నిన్ననే అంటున్నాను. అలాంటిది ఒక మాజీ ముఖ్యమంత్రిని నిన్ను ఎందుకు చంపకూడదు, నీ తల ఎందుకు తీయకూడదు అని చెప్పి ఒక సీనియర్ ఎమ్మెల్యే పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం పెట్టి మాట్లాడుతూ ఉన్నారు. నిన్ను చంపితే తప్పని, నీకు జీవించే హక్కు లేదని. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి నిన్ను భూస్థాపితం చేస్తా అంటున్నారు. ఉప ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి మక్కెలు ఎరగొడతాం, కాలుకు కాలు తమాషాలు చేయకంటూ ఉన్నారు. ఇంకా వాళ్ళ హోమ్ మినిస్టర్ దగ్గర నుంచి అందరూ రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. ఆయన బయటకు జనం వస్తే ఏమో, బయటకు వస్తే మాత్రం జనం పొలోమని వస్తారు. అయినా కూడా పాలకపక్షం కుట్రతో వ్యవహరించినంత పనిచేస్తుంది అని వైసీపీ విమర్శలు రోజు చేస్తూ ఉన్న వాళ్ళు పట్టించుకోవట్లేదు. గవర్నర్కి రిప్రజెంటేషన్స్ ఉన్నా, హైకోర్టులో పిటిషన్లు ఉన్నా ఎవరు ఎందుకు స్పందించడం లేదు? ఎందుకు కనీసం ఒక మాజీ ముఖ్యమంత్రి భద్రత మీద ఇంత పెద్ద చర్చ జరుగుతూ ఉంటే ఒక్క వ్యవస్థ కూడా ఎందుకు ఇన్వాల్వ్ అవ్వడం లేదు అంటే నిజంగా $1 మిలియన్ ప్రశ్న. ఎందుకు ఇలా వ్యవహరిస్తూ ఉన్నారు? అసలు వాళ్ళ ప్రాబ్లం ఏంటి? ఒక మాజీ ముఖ్యమంత్రికి థ్రెట్ ఉంది, భద్రత విషయంలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు అంటే ప్రభుత్వానికి స్పష్టంగా ఆదేశాలు ఇచ్చే వ్యవస్థ ఒక్కటి లేదా? ప్రభుత్వం ఏమనుకుంటే అదే ఫైనలా? మరి ఇంకా స్వతంత్ర వ్యవస్థ లేనిది, ఇంకా మిగతా వ్యవస్థ లేనిది ఏం ప్రయోజనం? ఈ ప్రశ్న అయితే వస్తుంది కదా. మిగతా వాళ్ళ విషయంలో పొద్దున అడిగితే మధ్యాహ్నానికి, మధ్యాహ్నం అడిగితే సాయంత్రానికి స్పందిస్తున్నారు. ఒక జగన్ భద్రత విషయంలో ఎందుకు ఇంత పెద్ద చర్చను ఆలోచిస్తున్నారో నాకైతే బొత్తిగా అర్థం కావట్లేదు.